ఇక్కడ దావీదు గారు దేవుని సన్నిధానంలో ఈ యొక్క ప్రార్థనను చేస్తూ ఉన్నారు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. మన యొక్క హృదయము శుద్ధ హృదయము కలుగు చేయము అని దేవుని సన్నిధానంలో వేడుకోవాలి అని ఇక్కడ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుడారా, మన హృదయము చాలా వేదనకరమైనది, వ్యాధికరమైనది, ఘోరమైనది. కాబట్టి ఈ హృదయమును దేవుని సన్నిధానములో మనము శుద్ధి చేయబడినట్లుగా మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధానంలో శుద్ధ హృదయము ఎవరికైతే ఉంటుందో వారి జీవితము నాటబడిన జీవితం, వారి జీవితము క్రీస్తులో నాటబడిన జీవితం. శుద్ధ హృదయము కలిగిన వారి జీవితం ఎలాంటిది? నాటబడిన జీవితం. రెండవది శక్తి గల జీవితం. వారు దేవుని సన్నిధానములో శక్తిగా మరి ప్రార్థనలోను, వాక్యములోను, శోధనలోను, బాధలోను, శ్రమ, దుఃఖములు ఇలాంటివి ఏది కలిగినా కూడా అలాంటి విషయంలో వారు శక్తి కలిగిన వారుగా ఉంటారు. మూడవదిగా దేవుని సన్నిధిలో ప్రవేశించే ధన్యకరమైన జీవితం కలిగిన వారు. దేవుని సన్నిధానములో ఎప్పుడూ కూడా ఆయన సన్నిధానములో జీవించే ఒక ధన్యకరమైన జీవితాన్ని కలిగినటువంటి వారైనారు. కాబట్టి ప్రియమైన దేవుడారా, ఈ రోజు ఈ శుద్ధ హృదయం గురించి మనం నేర్చుకుందాం. దేవుని యొక్క సన్నిధానములో గత వారాలు మనము ఆ యొక్క 24 ఆదివారాలు సెల్ ఫోన్ ద్వారా మనము వాక్యాన్ని వింటున్నప్పుడు హేమానింది, అక్క నాకు ఏదో కొంచెం అలా రొట్టె ముక్క దొరికినట్టు ఉంది కానీ తృప్తి లేదు, చాలా బాధగా ఉంది, నాకు చాలా దుఃఖంగా ఉంది అని ఆ సమయంలో ఎంతో బాధపడింది. కనుక ఈ రోజు దేవుని మందిర ఆవరణలోనికి వచ్చేసాం. కానీ దేవుని మందిర ఆవరణలోకి వచ్చిన మనము దేవుని మాటలు బహు శ్రద్ధగా మనం ఆలకించాలి. ఇంకా ఏదో దినాలు ఉన్నాయి, ఇంకా మంచి క్షణాలు ఉన్నాయి అనుకోవటంలో మరి ఎంత మాత్రము నిజము కాదు. మనము ఎప్పటికప్పుడు దైవికమైనటువంటి గుణలక్షణాలు కలిగి దేవుని సన్నిధానములో దేవుని వైపుగా, దేవుని వారముగా, దేవుని ప్రసరముగా, దేవుని సొత్తైన వారముగా ఆయన వైపుకే మనం రావాలి. ఆయన మనం నిత్యముగా ఎన్నుకోవాలి. కాబట్టి దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఈ మాటను మనము చెప్పగలిగే విధముగా ఉండాలి. అంతరంగంలో శుద్ధి అంటే ఏంటి అంటే, నేను టీవీ చూడట్లేదు, నేను సినిమాలు చూడట్లేదు, నేను అబద్ధాలు ఆడట్లేదు, నేను బూతులు మాట్లాడట్లేదు, నేను ఏమి చేయట్లేదు. పాత కాలంలో ఉండేవి, క్రీస్తుని లేని కాలంలో ఉండేవి, కానీ ఇప్పుడు వాటన్నిటి నుండి నేను చాలా చాలా దూరంగా ఉన్నాను అన్న మాత్రాన సరిపోదు. మనలో ఈ శుద్ధ హృదయములో దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కార్యం మనలో జరగాలి. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాము. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ அத்தியாயము 5వ వచనం. கற்பனையின் பொருள் என்னவெனில், சுத்தமான இருதயத்திலும் நல்மன சாட்சியிலும் மாயமற்ற விசுவாசத்திலும் பிறக்கும் அன்பே. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. మన హృదయములో నుంచి పాపము, శాపము, అతిక్రమము, అబద్ధములు, కోపము ఇవన్నీ మన హృదయం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మన హృదయంలోకి ఏమి రావాలి? ప్రేమ. ఏమి రావాలి? ప్రేమ. అది బయట ఉండే ప్రేమ కాదు, అంతరంగంలోని దేవుని ప్రేమ. కనుక పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. నిష్కపటమైనటువంటి విశ్వాసము నుండి ఒక అద్భుతమైన ప్రేమ, అది దేవుని యొక్క ఊట, ప్రేమ ఊట మన హృదయములో దినములకు అధికముగా కలగాలి. మన మీద దేవునికి అట్టి ప్రేమ ఉన్నది.
మనం దేవునికి దూరస్తులమై ఉంటున్నాం, దేవుని బాధ పెట్టే వారు ఉంటున్నాం, దేవుని నిర్లక్ష్యం చేసే వారు ఉంటున్నాం. అలాంటి మనలను దేవుడు ఎంతో తన ఉన్నత కృప దయ చేత జ్ఞాపకం చేసుకొని, ఆయన కరుణతో జ్ఞాపకం చేసుకొని అద్భుతముగా మనపై ఉన్నతమైన ప్రేమను, ఒక నూతన ప్రేమను మన మీద కనపరుస్తూ మనలను ఆయన దీవిస్తూ ఉన్నారు. కాబట్టి శుద్ధ హృదయము అంటే అబద్ధములు ఆడకుండా ఉండటము, ఇక లోకస్తులతో కలవకుండా ఉండటము, ప్రత్యేకంగా గదిలో కూర్చోవటము, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవటమే కాదు. శుద్ధ హృదయం అంటే లోపల రావాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ మన హృదయంలో రావాలి. కనుక ఎట్టి ఉండకూడదు, మన హృదయం ఖాళీ ఉండకూడదు. అందులో ఏం రావాలి? దేవుని యొక్క ప్రేమ. అది ఆ ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటమైనది. ఇప్పుడు ప్రేమలు రకరకాలుగా ఉన్నాయి. పైకి బాగా ఏం చేస్తారు? పైకి బాగానే ప్రేమిస్తారు. ఇప్పుడు నా జీవిత అనుభవమే నేను గమనిస్తే, నాతోనే ఉన్నట్లుగా మంచిగా మా చుట్టే, మా కాలు చుట్టే తిరుగుతున్నట్లుగా ఉన్నారు. తర్వాత ఎలా ఉందంటే ప్రతిదీ కూడా వ్యతిరేకమైన రీతిలో మాట్లాడే వాళ్ళు కనిపిస్తున్నారు. అరే ఎంత బాగున్నారు, మన దగ్గర మన భుజాల మీదకి ఎక్కారు, మన మీద కూర్చున్నారు, మనం పెట్టింది తిన్నారు, మనతో ఎంత ముద్దుగా మాట్లాడారు, మనతో ఎంత బాగున్నారు, వీళ్ళేంటి ఇలా చేశారు అనే పరిస్థితి కలుగుతుంది. ప్రేమించినట్లు నటించటం. కనుక అలాంటి ప్రేమను కాదు దేవుడు కోరుతుంది. ఇక్కడ శుద్ధమైన ప్రేమ, శుద్ధమైన హృదయముల నుంచి దేవుడు ఉన్నతమైన ప్రేమ కలగాలి. అందుకే దావీదు గారు ఆ ప్రార్థన చేయగలిగారు. మరి నేను వేరే దాన్ని ప్రేమిస్తున్నాను ప్రభువా, కాబట్టి నేను నిన్ను ప్రేమించినట్లుగా నన్ను దీవించు అని దేవుని సన్నిధానములో ప్రేమను గురించి, శుద్ధ హృదయం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు మనమందరము కూడా దేవా నాకు కూడా శుద్ధ హృదయము కలుగు చేయము అని మనం ప్రార్థన చేస్తే, ఆ శుద్ధ హృదయములో నుంచి దేవుని ప్రేమ అనేది అది శాశ్వతమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, మరి ఎలాంటి ఇబ్బంది లేని ప్రేమ, ఎవరి మీద అలమరక లేని ప్రేమ, అద్భుతమైన దైవ ప్రేమ మన హృదయంలోనికి వచ్చి నిలిచి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43-45 వచనాలను మనం చూస్తే, அசுத்த ஆவி ஒரு மனுஷனை விட்டு புறப்படும் போது வறண்ட இடங்களில் அலைந்து இளைப்பாறுதல் தேடியும் கண்டடையாமல் நான் விட்டு வந்த என் வீட்டுக்கு திரும்பி போவேன் என்று சொல்லி அங்கே வந்து அந்த வீடு வெறுமையாகவும் பெருக்கி சோதிக்கப்பட்டதாகவும் இருக்க கண்டு திரும்பி போய் தன்னிலும் பொல்லாத வேறு 7 ஆவிகளை தன்னோட கூட்டிக் கொண்டு வந்து உட்புகுந்து அங்கே குடியிருக்கும். அப்பொழுது அந்த மனுஷனுடைய முன்னிலைமையிலும் அவன் பின்னிலைமை அதிகமாக கேடுள்ளதா இருக்கும். அப்படியே இந்த பொல்லாத சந்ததியாருக்கும் సంభవిக்கும் என்றார். అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళను అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కనపడే స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతర్మ వారికి సంభవించునను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక శ్రేష్టమైన విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత, మనలో ఉన్న బూతులు వదిలి వెళ్ళిపోయిన తర్వాత, మనలో శాపములు మనలోకి ఇది నేను దేవుడు నమ్ముకున్నాను, నేను ఈ మాట మాట్లాడకూడదు అని ఏదైతే మనం వదిలేసామో అది వదిలి వెళ్ళిపోయిన తర్వాత మన హృదయంలో రావాల్సిన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అనేది రాకపోయినట్లయితే ఏమవుతుంది అంటే, ఏదైతే వదిలిపోయిందో అది ఆ యొక్క దురాత్మ, ఆ అపవిత్రాత్మ మన తిరిగి వచ్చినప్పుడు బాగా శుభ్రముగా ఖాళీగా ఉండడం చూసి ఏం చేస్తుందట, తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. కనుక అది దానిలో ప్రవేశించి అక్కడ కాపురం ఉండను. ఆ మనిషిని కనపడే స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అంత భయంకరమైన స్థితి. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు పరిశుద్ధంగా జీవించడానికి అనేక రకాలుగా
నీవు ప్రయత్నం చేయొచ్చు, ప్రయాస పడవచ్చు, కానీ నీ హృదయంలో దేవుడు చెప్పినట్లుగా ఒక శ్రేష్టమైన ప్రేమ నీ హృదయంలో కలగాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ஆகையால் நீங்கள் மாயமற்ற சகோதர சிநேகமுள்ளவர்கள் ஆகும்படி ஆவியினாலே சத்தியத்திற்கு கீழ்ப்படிந்து உங்கள் ஆத்துமாக்களை சுத்தமாக்கி கொண்டவர்களாய் இருக்கிறபடியால் சுத்த இதயத்தோடே ஒருவரில் ஒருவர் ஊக்கமாய் அன்பு கூறுங்கள். మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కడముగాను ప్రేమించుడి. కనుక ప్రేమ ఏమిటారా, మరి క్షయ బీజము నుండి కాక శాశ్వత బీజము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారం, నశింపులేని బీజము నుండి మరి అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ విత్తనము నుండి మనం పుట్టిన వారు. కాబట్టి మనలో ఏముండాలి? నిష్కపటమైన సహోదర ప్రేమ, నిష్కపటమైన సహోదర ప్రేమ మనము కలిగి జీవించాలి. ఒక అద్భుతమైన ప్రేమ, ఒక స్వచ్ఛమైన ప్రేమ. నిజంగా మనము మాట్లాడేది నిజమైన ప్రేమగా ఉందా? అర్థమైందా? మనం మాట్లాడినప్పుడు మన ముందు సంతోషంగా ఓకే అని చెప్పి పక్కకెళ్ళి ఏంటి అసలు అలా అక్కడ మాట్లాడుతున్నారు, నాకు నచ్చలేదు అనేది, అలాంటి మనుషులుగా ఎందుకు జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? అలాంటి మాటలు ఎంత మాత్రమో అది వారికి దీవెనకరంగా మారుతాయి. కాబట్టి ప్రేమ ఏమిటారా, దేవుని యొక్క సన్నిధానంలో యథార్థమైనటువంటి ప్రేమ అనేది సహోదర ప్రేమ. ఒకరిని ఒకరిలను సహోదర ప్రేమ కలిగి మనం జీవించాలి. కాబట్టి ప్రేమ ఏమిటారా, మరి శుద్ధ హృదయముల నుంచి రాగలిగేది ఏంటి? యథార్థమైన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ అనేది మన హృదయంలోనికి వచ్చిందంటే ఆ ప్రేమ మనలను ఇతరులను క్రీస్తు దగ్గరికి నడిపించేటట్లుగా చేయగలిగినటువంటి అద్భుతమైన ప్రేమ, బలమైన ప్రేమ. ప్రేమ ఏమిటారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానములో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడ ఎఫెసు సంఘములకు ఇక్కడ దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసు సంఘము గురించి 4వ వచనం, 2:4వ వచనం. ஆனாலும் நீ ஆதியில் கொண்டிருந்த அன்பை விட்டாய் என்று உன் பேரில் எனக்கு குறை உண்டு. ஆகையால் நீ இன்ன நிலைமையிலிருந்து விழுந்தாய் என்பதை நினைத்து மனம் திரும்பி ஆதியில் செய்த கிரைகளை செய்வாயாக. இல்லாவிட்டால் நான் சீக்கிரமாய் உன்னிடத்தில் வந்து நீ மனம் திரும்பாத பட்சத்தில் உன் விளக்கு தண்டை அதனிடத்தினின்று நீக்கி விடுவேன். అయిను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. మొదట ఉన్న ప్రేమ, దేవుని మీద మనకున్న ప్రేమ, దేవుడు అంటే భయం, దేవుడు అంటే ఇష్టం. ఈ ప్రేమను చూపించి మనము అనేక కార్యాలను సహిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ప్రేమైన దేవుడారా, ఈ ప్రేమ మరి ఈ ప్రేమను మనము వదిలేయటం వలన ప్రభు చెప్తున్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. 5వ వచనంలో నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. కనుక ప్రేమ లేకపోవటం వలన మరి మనము దేవుని ప్రేమను చూపించకపోవటం వలన మనం పడిపోయిన స్థితి కలిగిన వారు అవుతున్నాం. సాతానుడు అపవాది పడిపోయినట్లుగా మనము పడిపోతే మనము నరకాగ్నికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనము పరిపూర్ణముగా ఈ పడిపోయే పరిస్థితి నుంచి మనం లేవాలి. మనము ప్రేమించేటటువంటి ఆ యొక్క స్వచ్ఛమైన ప్రేమలో మనం ఎదగాలి. మన హృదయపూర్వకముగా దేవుని కొరకు జీవించగలగాలి. దేవుడే మన జీవితంలో సమస్తమై ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ అందులో స్థిరముగా ఉండగలగాలి. అది దేవుడు ఇష్టపడుతున్నాడు.
కాబట్టి ప్రియమైన ఏం వింటారా, నువ్వు ప్రేమించలేక పడిపోయావు, ఏ స్థితిలో పడిపోయావు అది నువ్వు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడలని ఎద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును. కాబట్టి మనలో ఉన్న ప్రేమ, సహోదర ప్రేమ, ఈ కరోనా వైరస్ లో ఇబ్బందికరమైన స్థితిలో మనందరం తమ గృహాల్లోనే ఉండి కూడా దేవుని సన్నిధానంలో దేవునితో ఉన్న ఐక్యతను పోగొట్టుకోకుండా మనం చక్కగా రాగలిగాం. అయితే దేవుని కృపను బట్టి ఇప్పుడు మనము కూడుకునే కృపను ఒకరి ముఖములు ఒకరు చూసుకునే ఒక మంచి అవకాశములు ప్రభు మనకు దయచేసి ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులు ఏదో భయంకరమైన నేరాలు ఘోరాలు చేశారు కాబట్టి దేవుని మందిరాలు మూయబడ్డాయి, ఇక తెరబడదు. వారంతా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధముగా ఆరాధించారు, నిజంగా దేవుడే లేడని చాలా మంది లేచారు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి నిందలు, అలాంటి వేదనకరమైన పరిస్థితుల్లో ప్రియులారా దేవుడు అద్భుతముగా ఓ చిన్న టార్చ్ లైట్ వెలుతురుని మనకి ఇచ్చాడు. కనుక సంఘాన్ని తెరవండి అని. ఈ వెలుతురుని మనము ఈ టార్చ్ లైట్ వెళ్తే కదా, ఇది కాదు ఇంకా కొంచెం బాగా వస్తే అప్పుడు అనుకోవడం కంటే దేవుని యొక్క సన్నిధానంలో మీకు దేవునికి మంచి ఐక్యతను కలిగించాలంటే నేనేం చేయాలని ఎప్పుడు ఆలోచిస్తాను. మీకు దేవునికి మంచి ఐక్యత కలగాలి, అప్పుడు నేనేం చేయాలి ప్రభువా అని ఆలోచన చేసి ప్రార్థన చేసుకొని ఆ నిర్ణయాలు తీసుకొని అప్పుడు నేను మీకు ఆ విషయాన్ని తెలియచేయడానికి నేను సిద్ధపడుతున్నాను. కనుక ఇప్పుడు దూరం నుంచి బస్సులలో, ఆటోలలో వస్తున్నటువంటి మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో శుక్రవారములు ఆ యొక్క ప్రార్థనలు కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. కొన్ని రోజులు చూద్దాం. అయితే ఆ గ్యాప్ ఏం చేసాము, ప్రార్థన చేస్తే 1.5 గంట సేపు మన చర్చిలో కూర్చుంటే మీరు రెడీ అయి వచ్చి మీరు బస్సు ఎక్కి వచ్చి ఉంటే ఒకవేళ 2.5 గంటలు అవుతున్నాయి రాను పోను చర్చిలో. కానీ 6-7 గంటల ప్రార్థనలు చేయటానికి ఒక అద్భుతమైన అవకాశం. మనము దేవుని కొరకు నిలబడాలి. ఒక శుక్రవారమే కాదు, శనివారము కూడా మనం ప్రార్థన చేయాలి. మిమ్మల్ని పరిచర్యకు పంపించాలి అనుకొని కొంచెం ఆలోచించాలి. పరిచర్యకి మీరు వెళ్ళినా సరే, వాళ్ళు మన దగ్గరకు వచ్చినా సరే, కొంతవరకు ఈ సమయం మందు ఎంతో ఆలోచించాలి. మనము నేనైతే దేవుని కొరకు నేను ఏం చేయాలి అని ఎప్పుడు మనము ఆలోచన కలిగి ఉండాలి. నేనైతే దేవుని కొరకు ఏం చేయాలి, ఏం చేయగలను అని ఎప్పుడైతే అనుకుంటామో దేవుని కొరకు ఏదైనా మనం చేయగలం. నేనైతే ఏం చేయాలి, ఇప్పుడు కుదరదు కదా, ఇప్పుడు మనం పోలేము కదా, దేవుని కొరకు మనం నిలబడలేము కదా అనుకునే అజ్ఞానము ఉండకుండా మనం పరిపూర్ణముగా ఈ చీకటి కాలంలోనే ఒక స్వచ్ఛమైన వెలుగు కలిగిన యేసు ప్రభువారు మనకున్నారు. కాబట్టి ఆయనను మనం అడిగినట్లయితే ఆయన మనకు ఆలోచనలు ప్రసాదిస్తారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ప్రేమ నూతనముగా మారాలి. మన సహోదరుల మీద, మన సంఘము మీద, మన దేవుని మీద, ముఖ్యంగా దేవుని మీద మన ప్రేమ నూతనంగా మారాలి. దేవుని కొరకు మనము అధికముగా ప్రార్థించే వారముగా మారగలగాలి. దేవుడు మనలను అద్భుతముగా ఎంతో చక్కగా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని సహిస్తూ ఉన్నాడు. కనుక ఈ కరోనా వైరస్ అంటనేయకుండా చెన్నై పట్టణంలో ఎక్కువగా కరోనా వైరస్ ఎక్కువగా అనేక మందికి, లక్షల మందికి అన్నట్లుగా వార్తల్లో మనం చూస్తున్నాం. కానీ అది ఎందుకు మనల్ని తాకలేకపోయింది, ఎందుకు అనేది ఒకసారి మీరు మోకరించి ఎందుకు తాకలేకపోయింది ప్రభువా, ఎందుకు మమ్మల్ని తాకలేకపోయింది అని అడిగి చూడండి, తెలుస్తుంది. ఎంతగా మీ కొరకు మీరు ఫోన్ చేసి ఏ సమయంలో ఎలాంటి మాట చెప్పబోతున్నారని ఆ యొక్క ఆలోచన నన్ను భయపెట్టి నన్ను ఎక్కువ ప్రార్థనలో ఉండేటట్టు చేస్తుంది. ఎవరైనా జ్వరం అంటే వెంటనే మీరు చదువుతున్నా లేదు, మీ పేరు మీద 7-8 సార్లు అకేతన బాగానే చదువుతూ మీ పేరు పెట్టి చదువుతూ మీరు చదవండి అని ఆ యొక్క వాట్సాప్ లో పెట్టి
అట్లా దేవుని వైపు దేని చూస్తూ ప్రార్థన చేస్తూ, ప్రభువా ఎవరికి రాకూడదు, వీళ్ళ ద్వారా ఎవరికి రాకూడదు, మరి ఇతరుల ద్వారా ఎవరికి రాకూడదు, సహాయం చేయండి. ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్ళొచ్చు, కూరగాయలు తినడానికి వెళ్ళొచ్చు, మరి ఎవరైనా బంధువుల దగ్గరికి వెళ్ళొచ్చు, ఎవరైనా మన ఇంటికి రావచ్చు. మరి ఏంటి ప్రభు అంటే, ఇప్పుడు మీ ఒకరి గురించి ప్రార్థన చేస్తే ఒకరే అవుతుంది. మీ కుటుంబాలు మీ బంధువులు ఇలా ప్రార్థన దీర్ఘకాలం అయిపోతుంది. ఇలా ప్రార్థన చేసి ప్రభు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కరోనా వాళ్ళు ఎవరు కూడా ఇంటికి రాకూడదు. కనుక ఈ విధముగా దేవుని సన్నిధానములో చేసే ప్రార్థనే అద్భుతముగా దేవుడు మళ్ళా ఇప్పుడు ఈ కరోనా వైరస్ రావటం వలన కొంతవరకు దాగి ఉండమని దేవుని యొక్క సన్నిధానములో ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు, దాగి ఉండండి, మీరు ఇంట్లో ఉండండి, మీరు బయటికి వెళ్ళొద్దు అని చెప్పినారు. దాగి ఉండమని చెప్పినారు. కానీ కొంతమంది దాగలేక రోడ్ల మీదకి వెళ్ళి తనులు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. బాగా తగ్గించుకున్నారు పోలీసు వారి చేత. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎంత సహనాన్ని చూపిస్తారు, మరి బాగా రేకొట్టారు అందరిని. బాగా ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టా ఉన్నారు. ఎందుకు పోతున్నారు అంటే, ఒక అమ్మాయి అనేది, ఏంటమ్మా ఈ కరోనా వైరస్ కదా ఎక్కడికి వెళ్ళి వస్తున్నామంటే, నేను మా ఊరికి వెళ్ళి ఒడియాలు పెట్టి వస్తున్నాను అంటుంది. ఎంత ధైర్యం మీకు ఈ మాట అంటారు, మేము ఇక్కడ ఏం కాపుకున్నామా అని పోలీసు వారు చాలా టార్చర్. వారికి వీళ్ళు మనుషులు ఇచ్చేటటువంటిది. కనుక ప్రియమైన దేవుడు దాగి ఉండమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కనుక కొంతకాలం ఉగ్రత తీవ్రంగా దాగి ఉన్నప్పుడు నిశ్చయముగా దాచబడిన వాళ్ళను నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడు, అద్భుతమైన రీతిలో వాడుకోబోతున్నాడు. కనుక నిశ్చయముగా ఏదో మోయబడ్డాయి, ఏది లేదు ఇంకింతే అనుకోవడం కంటే అద్భుతముగా ఒక ఈ వైరస్ ఎలా ప్రబలుతుందో, వైరస్ మనకు ఒక నేర్పించింది. అది ఎక్కడో చైనాలో వచ్చింది, ఎక్కడ దాకా వచ్చింది. నాలో ఆ గ్రీస్ అనే వైరస్ ఉంది. ఆ గ్రీస్ అనే వైరస్ నా నుండి ఇతరులకి ప్రవహించాలి. మరి నాలో ప్రేమ అనే నది ప్రవహిస్తుంది. ఈ ప్రేమ అనే నది నా ఇంటి వాళ్ళలో ప్రవహించాలి, మరి నా సంఘంలో ప్రవహించాలి, నా బంధువులలో, నాకు ప్రతి ఒక్కరిలో నేను ఎవరెవరు చూస్తున్నానో వాళ్ళందరూ ప్రేమ కెరాటము నాయన మరి అలవాలే కమ్ముకొనలుగా. కానీ మనము ఆ విధముగా దేవుని సన్నిధానములో మనము నిలిచి ఉండాలి. కనుక ప్రచండమైన సువార్త దీనిని ఎవరు ఆపలేరు, దీన్ని ఎవరు మోయలేరు. కాబట్టి ప్రియమైన దేవుని సన్నిధానములో మన యథార్థ హృదయము కలిగి ఆయన సన్నిధానంలో మనం కనబడదాం. కనుక మనలను దేవుడు దాచున్నాడు. చూడండి 32వ కీర్తన 7వ చరణములో, 32వ కీర్తన 7వ చరణము, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నా దాగు చోటు నీవే. మనము ఎక్కడ దాగాలి? మనం మామూలు ఇంట్లోనే ఉంటున్నాడు. ఒక అతనికి కాలు చెయ్యి పడిపోయి ఇంట్లోనే ఉన్నాడు. అతనికి కరోనా వైరస్ వచ్చింది, ఆ ఫ్యామిలీ అంతా వచ్చింది, ఎక్కడ పోలా, అయినా కూడా కరోనా వచ్చింది. కాబట్టి మనము ఎక్కడ దాగాలి? క్రీస్తులో దాగాలి. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. విమోచన గానములు, విడిపించబడినటువంటి ఒక ఆత్మీయ బలమైన శక్తి కలిగిన గానాలతో ప్రభుని మనము స్తుతించగలగాలి. కాబట్టి ప్రియమైన దేవుడారా, దేవుడు మనలను ఎంతో చక్కగా దాచాడు. ఒక జమ్ము పెట్టెలో మోషాన్ని కాపాడినట్లుగా కాపాడాడు. ఎలా చెప్పగలరు మీరు? దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడాడంటే, ఎలా కాపాడాడు? తల్లి గర్భములో ఉన్న పిండములు కాపాడినట్లుగా మిమ్మల్ని కాపాడాడు. మరి మా అందరినీ కాపాడాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఈ కరోనా వైరస్ వచ్చి దైవ సేవకులు చనిపోయారు. చాలా మంది మన చెన్నైలో కూడా కొంతమంది దైవ సేవకులు చనిపోతే నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా అవుతుంది, ఏమవుతుంది అని. ఒంగోలు చనిపోయారు దైవ సేవకులు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఈ కరోనా వైరస్ రావటంలో కారణం ఏంటి అని
కాబట్టి ప్రియమైన దేవుడారా, ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా అది వచ్చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనము క్రీస్తులో మనం దాగి మన శుద్ధ హృదయం కలిగి అందులో నుంచి క్రీస్తుని మనము ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ వాక్యములు కంటిన్యూగా నెక్స్ట్ వారము దేవుని చిత్తం అయితే మనం నేర్చుకుందాము. సమయం లేని కారణాలను బట్టి ఈ రోజు మాత్రం నేర్చుకున్న మాట ఏంటంటే, ప్రభువా నేను అబద్ధాలు ఆడట్లేదు, నేను తొందరపడి మరి ఈ యొక్క సాంప్రదాయాలు కూడా చేయట్లేదు, మరి నేను ఏది కూడా ఈ లోకంలో నేను కలవట్లేదు ప్రభువా. అయితే నాలో ఇవన్నీ లేకపోవటం మంచిదే, కానీ ఈ ఊడ్చి ఉండటం వల్ల, శుభ్రం ఉండటం వల్ల హృదయంలో నన్ను విడిచిపెట్టిపోయిన అలవాట్లు అవి మళ్ళా 7 మారి నాలోకి వచ్చి నన్ను చాలా పతనం చేస్తుంది. కాబట్టి నాలో క్రీస్తులో నిష్కపటమైన ప్రేమలు నాలో ఉద్భవింపచేయండి ప్రభువా. అట్టి ప్రేమ నాలో ఉండాలి అని దేవుని వైపు మనము తేరి చూడగలగాలి, ప్రార్థన చేయగలగాలి. కాబట్టి ప్రియమైన దేవుడారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానములో రాబోయే ఆదివారం 20వ తారీఖు అంటే 23వ తారీఖు మరి పింకు బర్త్డే. 23వ తారీఖు వాడికి 3వ సంవత్సరము ముగించబడి 4వ సంవత్సరానికి ప్రవేశిస్తున్నాడని 23వ తారీఖు అంటే బుధవారం వస్తుంది. ఆ బుధవారం మళ్ళా ఒక ప్రార్థన పెట్టి మళ్ళా మేము అందరం ఇబ్బంది పరచడం కంటే మరి ఆదివారమే అందరూ దేవస్థానంలో కూడుతున్నాం కాబట్టి ఆదివారమే ఆ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశించున్నాము. కాబట్టి రాబోయే ఆదివారము మన పింకు డానీ పాస్టర్ గారి కుమారుడు, 2వ కుమారుడు, షాలేమ సంఘం యొక్క దత్తపుత్రుడు, మరి 2వ పుత్రుడు, మరి వాడికి అద్భుతముగా పుట్టినరోజు జరగబోతుంది. అలాగే పింటు అతను కనపడుతున్నాడా? పింటు వాడిని దేవునికి ప్రతిష్ఠ చేయాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో రేపు వాడు మనం అడగకుండా నన్ను ఎందుకు ప్రతిష్ఠ చేయలేదని, కరోనా వస్తే కొంచెం ఎక్కువ చేసి ఉండొచ్చు కదా అని అడగకుండా అదే సందర్భంలో ఆదివారము పింటుని దేవుని కొరకు యాజకునిగా మరి అభిషేకం చేయడానికి, యాజకునిగా ప్రతిష్ఠ కడుపులో చేస్తాం కదా, యాజకునిగా మనము అభిషేకం చేయడానికి మరి ఈ విషయాల కొరకు మీరు భారంగా ప్రార్థించేయండి ప్రభువా. పింటుని మరి పరిపూర్ణంగా వాడిని చేతికి అప్పగించబడిపోతుంది. మరి సెప్టెంబర్ 20వ తారీఖున అది ముఖ్యంగా నీ పరిశుద్ధ దినమున మరి వాడిని నీవు అంగీకరించి ప్రభువా. వాడిని మేము అడగలేదు కానీ నువ్వే ఇచ్చావు ప్రభువా. మేమేదో అడిగితే నువ్వేదో ఇచ్చావు ప్రభువా. నీ విషయం మీద నీకే ఇస్తున్నా అని చెప్పి వాడు పుట్టినప్పుడు వాడు పుట్టడానికి వచ్చే ప్రార్థన చేస్తూ ప్రభువా యేసు నామములో పింకీ అని ప్రార్థన చేసి పంపించాం. అతను ఈయన పుట్టాడు. అక్కడికి వెళ్ళి ఏరా నువ్వు ఉన్నావా కడుపులో? ఎంత బాధపడ్డావురా, నువ్వు ఉన్నావని కాకుండా పింకీ అన్నాను అనగానే వాడు ఎట్ట ఏడ్చాడు. అది అర్థమైనట్టు ఆ మాట అంటేనే ఏడ్చి బాగా అదే అర్థమైనట్టు ఏడ్చి బాగా ఫీల్ అయిపోయాడు వాడు. ఇప్పుడు కూడా ఆయన అలా అన్న చూడండి, నువ్వు ఉన్నావంటరా, మేము కేసు అనుకున్నాను చూడండి ఏడుస్తాడు. కాబట్టి ఆ పింటుని దేవుని సన్నిధానంలో యాజకునిగా మరి అభిషేకించటం. పింకు అంటే పింటు అంటే కన్ఫ్యూజ్ అవుతుంది కానీ చంటి అదేనా, చంటికి యాజకునిగా ప్రతిష్ట, పింకు పుట్టినరోజు ఆ కార్యక్రమం. ఈ ఆరాధన ఆదివారం ఆరాధన మరి ఆరాధనలోని కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. మీరు భారంగా ప్రార్థన చేయండి. అలాగే శనివారాలు మరి శుక్రవారం ఒక బ్యాచ్ ప్రార్థన చేస్తే శనివారం ఒక బ్యాచ్ ప్రార్థించండి. మనకి చాలా అవసరం ఉంది. ఇప్పుడు పైన టీవీ మోసేది ఈ కెమెరా 5,000, అది చాలా పాత కాలపు కెమెరా, 5,000 ఇస్తే ఇస్తామంటున్నారు. అది 5,000 ఉంటే కొత్తదే కొనుక్కోవచ్చు కదా అనుకుంటున్నాం. కాబట్టి ఈ కెమెరా స్టాండ్ కింద పైన పూర్తిగా దేవునికి ఇచ్చేసి ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోబోతున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ 2-3 ఆదివారాలే ఉంటాం మేము ఇక్కడ, తర్వాత వెళ్ళిపోతున్నాం. కాబట్టి కింద కూడా టీవీ ఉండాలి, పైన టీవీ ఉండాలి. అన్ని అద్భుతముగా దేవుని ఆశీర్వాదకరముగా ఇది జరగాలని కోరుకుంటూ మీరందరూ ప్రార్థన చేయాలి. ఈ సమయమందు శుద్ధ హృదయము మాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం.
మన శుద్ధ హృదయాన్ని దయచే ప్రభువా. ఆ శుద్ధ హృదయంలో వచ్చే ఆ నిత్యమైన ఆ ప్రేమతో మమ్మల్ని తృప్తిపరచు ప్రభువా అని ఆయన వైపు తెరిచుద్దాం, ప్రార్థన చేద్దాం. శ్రేష్ఠుడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా, ఈ సమయమందు మీరు మాతో ఏదైతే మాట్లాడి ఉన్నారో ఆ సంగతులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. యేసు రాజా మీకు స్తోత్రములు ప్రభువా. శుద్ధ హృదయము కావాలని కోరుకున్నటువంటి దావీదు వలె మేమును ఉండినట్లుగా యేసు నామములో మమ్మల్ని తృప్తిపరచండి. శుద్ధ హృదయము మాకు దయచేయండి. యేసు నామములో శుద్ధ హృదయంతో మమ్మల్ని తృప్తిపరచండి. యేసు నామములో ప్రభువా నిత్యమైన నిష్కపటమైన దేవాన్ని ప్రేమతో మమ్మల్ని తాకండి. నీ ప్రేమ నది మాలో ప్రవహించి నాయన ఇతరులను కూడా ప్రేమ చేత నాయన అయ్యా నీ సన్నిధానంలోనికి తీసుకురాగలిగిన శక్తి, దైవ కృప మీరు మాకు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములు. నా బిడ్డలను దీవించండి. రాబోతున్న ఆదివారము నాయన ఒక శ్రేష్టమైనటువంటి కార్యాలను తలపెట్టుండగా ఆ కార్యాలను మీరు సఫలపరచండి. యాజకులుగా బిడ్డని నాయన అభిషేకించినట్లుగా యేసు నామములో కృప చూపించండి. అయ్యా మీకు మీ బర్త్డే నాయన కృతజ్ఞతలు చెల్లించే ఆ కార్యక్రమాన్ని దీవించండి. మీ కృపల మీద సంపూర్ణ వర్ధన చేయమని యేసుక్రీస్తు గారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.